ఈ జగదీష్ గౌడ్ అంటే ఆయన తేకురా ఆయన వద్దు ఆయన దేకురాబోయి నాకు తెలిసిన గుణం అంటే కూడా వీళ్ళందరూ నా భయానికి వీళ్ళందరూ వాడు చేరి ఆయన తెచ్చుకున్నాను. వీళ్ళు దెబ్బలు తిన్నది వాళ్ళే కదా, నేను కాదు కదా. ఎందుకు ఈ ఇష్యూ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు కవిత ఫోన్ చేసిందా, కవితకు మీరు చేశారా? నేను వాళ్ళే చేసి అక్కడ నుంచి చేస్తే మాట్లాడినా, మీరే తెచ్చిపెట్టిరమ్మా, మీరే పైకి లేపారు, ఈ విధంగా చేస్తున్నాయినా, మీరు చేసిన పద్ధతే ఈయన ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీ వల్లనే అని చెప్పిన కవితమ్మకు. తర్వాత ఇంకో వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. ఫస్ట్ మైనంపల్లితో మాట్లాడిన వీడియో ఒకటి, రెండు కవిత చేసినటువంటి వీడియో ఒకటి, మూడోది మీ ఫ్రెండ్ ఎవరో రాధా బాగున్నావా అని అనుకుంటేనే నీకు డక్కా కొడుతున్నట్టు. నా ఫ్రెండ్ కదా ఆయన, స్టార్ రాజా అని వాళ్ళ ఫ్రెండ్. ఎవరు ఫ్రెండ్? హనుమంతరావు శిష్యులు. ఓకే. ఈ పని చేసేదంతా హనుమంతరావే శిష్యులతో. నాకు ఇలా 30 కాల్స్ దాకా వచ్చినాయి. ఇలా తిట్టించాను, బెదిరింపు కాల్స్. నేను కొన్ని కాల్స్ పెట్టినాను రికార్డ్, నా ఐఫోన్లో రికార్డ్ కావాలి కాబట్టి ఫోన్ నెంబర్స్ ఉన్నాయా. కానీ అట్లా తప్పది, నువ్వు ఒక స్థాయిలో నడవు. నేను కూడా చేయొచ్చు, నా ఫ్రెండ్స్ అందరు ఉంటారు, వాళ్ళకి కొట్టొచ్చు అందరు. అది తప్పు. మనం మాట్లాడాలి, నీతో దమ్మంటే నాతో మాట్లాడు. అది రాంగ్ అయింది అన్నాను, లేదు రాంగ్ అయింది తమ్మి అన్నాను, నేను మాట్లాడతాను. అది పద్ధతి. కానీ ఇదేందో ఆడు ఇటు ఫోన్ చేయడు, నాకు వాళ్ళకి భయపడతాను. నేను నీకు తెలియదా, నా స్థాయి కూడా పెద్ద స్థాయి. మీకు ఫోన్ చేసి రాధా నువ్వు రౌడీ షీటర్ తెలియదా, నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు అవన్నీ మాకు తెలియదా, నువ్వు ఎట్లా వచ్చినావో తెలియదా అంటూ కూడా మీకు ధమ్కిస్తున్నావు. దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోయారు? నేను వాళ్ళతో మాట్లాడొద్దని కట్ చేసిన. భయపడినట్టే నేను రాధా భయపడ్డాడు. భయపడమనే మా జీవితమే లేదు. మరి ఎందుకు ఫోన్ కట్ చేసి? చూడు, వాడి వయసు, వాడిని మాట్లాడే విధానం, వాడు నా పిల్లగాడు, బచ్చగాడు నాకాడు. వాడితో నేను మాట్లాడతా, నా స్థాయితో మాట్లాడగలుగుతా. నా స్థాయిలో ఇప్పుడు హనుమంతరావు అంటే అయినా చిన్నపిల్లలు మాట కూడా వింటాడు, మనం వినమట్లా. ఈ చిన్నపిల్లలు చెప్తుంటే అది వినం, విని ఎంక్వైరీ చేస్తుందని. ఎంక్వైరీ చేసినాక డిసిషన్ తీసుకుంటాం, ఇది మాట్లాడాలా వద్దా. అట్లా ఉండాలి. వాడు చెప్పింది మనం చేద్దామంటే అయితే అవుతుందా? అది పద్ధతి కదా. ఒక వీడియోతో హీరో అయిన మండల్ రాధాకృష్ణ రెండో వీడియోతో జీరో అయిపోయాడు, భయపడి ఫోన్ కట్ చేసిండు. అంత సీన్ ఎవరికి లేదు. మండల్ రాజు ఎవరికి భయపడ్డాడు. ఆ స్టార్ రాజు అంటాడు ఇప్పుడు రమ్మని వాళ్ళకి ఎక్కడ రాలేడు. ఏం చేస్తారు? రాలేడు. ఏం చేస్తారు? నేను వచ్చేదేముంది, నా పిల్లలు చూస్తారు. మా పిల్లలు లేరా? మీరే పద్ధతిగా మాట్లాడాలి అనుకుంటేనే మా పిల్లలు చూస్తారు అంటే ఒక బెదిరింపే కదా. నన్ను బెదిరించినప్పుడు మా పిల్లలు ఊరుకుంటారు. లీగల్గా పోండి, లీగల్ కేసెస్ పెట్టాలి కదా. నేను ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ ఇచ్చేసిన, అది డిపార్ట్మెంట్కి నా నెంబర్ ఇచ్చేసిన, ఈ నెంబర్ మీద ఇట్లా వచ్చింది అని చెప్పిన. ఆల్రెడీ అది పెట్టినా టీసీ అని. మీరు అంటున్నారు మల్కాజ్గిరిలో ఒక పెద్దరికంగా ఉంటున్నాను, ఏ సమస్యలు వచ్చినా నా దగ్గర తీసుకొస్తాను. కానీ ఈ స్థాయిలో ఎందుకు వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఇంత దూషించారు? అసలు మండల్ రాధాకృష్ణ అంటే ఒక రౌడీ షీటరా? మండల్ రాధాకృష్ణ రౌడీ షీట్ చేసింది హనుమంతరావు. నాకు కేసెస్ అయింది ఒక ఎలక్షన్ కేసు. నాకు 52 ఏళ్ళ చరిత్రలో ఒక ఎలక్షన్ కేసు, ఒకటేమో పోలీస్ కేసు. పోలీసులకు నాకు ఆర్గ్యుమెంట్ అయింది. ఈ 2 కేసులు కేసు అంటారా మీరు? ఈ 2 కేసులు కేసు అంటారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ 2 కేసులు మామూలు కేసులు కొట్టేసి కూడా కోర్టులో. దాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిరా? పోలీస్ షీట్ ఓపెన్ చేసి కానీ ఓపెన్ చేయలేదు. నేను ఆర్డర్ తెచ్చుకున్నాను కోర్టు నుంచి. ఓకే. మరి రౌడీ షీట్ కానప్పుడు అతను ఫోన్లో నువ్వు రౌడీ షీటర్ కాదా అంటున్నాడు. అంటారండి. అరే ఒక మంచి వ్యక్తిని రౌడీ షీటర్ అంటే ఎట్లా సాగిస్తారు? వినండి, రౌడీ షీట్ అనేది బిరుదు చేసుకుని ఇంతకుముందు హనుమంతరావు రౌడీ షీటు. వాళ్ళు మర్డర్లు చేసిరు, అటెంప్ట్ మర్డర్ చేసిరు, మేమేం చేయలేదే, ఎవరి మీద ఇవ్వలేదే, ఇప్పటిదాకా ప్రజల మీకు రాలేదే. నాది ఎలక్షన్ కేసు ఒకటి పోలీస్ కేసు. పోలీసులతో ఆర్గ్యుమెంట్ అయింది. నాకు బోనాల జాతరకు ఆర్గ్యుమెంట్ అయింది, అదొక కేసు, అది కూడా కొట్టేసిరు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఒకటే వైపు చెప్పిర్రు. జడ్జి ఇదేంది అంత పాఠం నేర్చుకురా అన్నాడు. ఇది పద్ధతి, ఇది ఒకటే లెసన్ చెప్తుంది మాకు, అది కాదన్నాడు, కొట్టేసి. ఆ 2 మినహా రాధాకృష్ణ మీద ఇప్పటి వరకు ఏ పోలీస్ కేసు లేదు, పిట్టి కేసే లేదు, ఇన్వెస్టిగేషన్ పిట్టి కేసు లేదు. మరి అట్లాంటి మిమ్మల్ని మండల్ రాధా రౌడీ షీటర్ అని అంటే మీరు ఎట్లా సాగిస్తారు? నేను సాగించట్లే బాస్. ఇప్పుడు చిన్నవంతా ఏం మాట్లాడతాం మనం? ఆర్గ్యుమెంటు ఏ స్థాయిలో మాట్లాడాలో ఆ స్థాయిలో మాట్లాడతాం.
నా స్థాయిలో ఉన్నతో మాట్లాడమని మాట్లాడతా. గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గుణపడడం చెప్పుకుంటాం కదా, ఎదుర్కోవాల్సిందే. అంతే కదా. ఇప్పుడు హనుమంతరావు ఎదుర్కోవాల్సిందే. మల్కాయిల జీవితంలో గెలవలేడు ఈయన. ఇది ఛాలెంజ్. మల్కాయి ప్రజలు డిసైడ్ అయిపోయారు. హనుమంతరావును గెలవనివ్వము అంటున్నారు. రాధాకృష్ణ చెప్తే ఎన్ని ఓట్లు ఆగుతాయి? అరే 15,000 అయితే ఓట్లు అవుతాయి కదా. 15,000తోటి ఒక ఎమ్మెల్యే ఆగిపోతాడా గెలవకుండా? అవును, ఎందుకు ఒక్క ఓటుతో ఆగుతాడు. ఒక్క ఓటే సింపుల్, ఒక్క ఓటు చాలు గెలవడానికి. అంటే మొత్తం ఓటు వేయొద్దని చెప్తారా? ఈయనకి ఓటు వేయొద్దని చెప్తారా? వేయొద్దంటాం. ఎందుకు ఓట్లు వేయొద్దంటాం? ప్రజాస్వామ్యం అండి. ఓటు వేసే హక్కు అందరికీ ఉంటుంది. ఓటు వేయాలి, కానీ క్యాండిడేట్ని గుర్తుపెట్టుకుని ఓటు వేయాలి. క్యాండిడేట్ మంచి, ఏ క్యాండిడేట్ మంచోడు ఏందనేది మన రాజశేఖర్ చూపించాడు కదా. 52,000 మెజారిటీతోటి ఆయన గెలిచాడు కదా. ఏం చెప్తారు మైనంపల్లి హనుమంతరావు మీద? ఆయన వ్యక్తిగతంగా, ఆయన ఆలోచన విధానము, ఆయన రాజకీయాలు. ఆయన భక్తుడేమో, ఆయన భక్తుడు. అంటే గుళ్ళకి పోతుంటాడు. ఆ భక్తి పద్ధతిని ప్రజల్లో ఉండి ప్రజలకు సేవలు చేయమని, ప్రజలకు సేవ చేస్తూ గుర్తింపు చేసుకోవాలి. కానీ ప్రజల్ని కొడతాం, కొట్టిపిస్తామంటే ఎవడు ఊరుకోడు. తిరగబడితే అందరు తిరగబడతారు. మైనంపల్లి హనుమంతరావు అధికార పార్టీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే సొంత మంత్రులతోటి సవాల్ చేసి తిట్టి బయటకు వచ్చిన వ్యక్తి ఏ పవర్ లేని రాధాకృష్ణ తోటి పెట్టుకున్నాడు అంటే చాలా చిన్న కదా మీరు ఆయన కింద. ఆయనకి చిన్న, ఆయన నా పవర్స్ అన్నీ ఆయనకు తెలుసు. నాకున్న పవర్స్ నాకుంటాయి. నేను ఇండివిజువల్గా తెచ్చుకున్న పవర్స్ అయినాయి. సంపాదించింది కాదు, రాజకీయం లేదు నాది. దేవన్ నుంచి నా పేరు రాధన్న అంటారు అందరూ. రాధన్న పేరే మల్కాయి కాదు, మేడ్చల్ జిల్లా ఇక్కడ సిటీ మొత్తంలో నా పేరు రాధన్న అంటారు ఫస్ట్ నుంచి. రాధన్న గుర్తింపే ఎక్కువ. ఎంతమంది రాజకీయ నాయకులు మీ దగ్గరకు వస్తున్నప్పుడు వేరే రాజకీయ నాయకుడు ఎందుకు? మీరే ఒక రాజకీయంగా అవతారం ఎత్తి ప్రజలకు సేవ చేయొచ్చు కదా ఎమ్మెల్యే రూపంలో. నాకు 2009లో టికెట్ వచ్చేది రాలేదు. ఏ పార్టీ నుంచి? టీడీపీ నుంచి. ఓకే. ఆ రోజు టీడీపీ నుంచి నాకు టికెట్ వస్తే నేను ఎమ్మెల్యే, పర్మనెంట్ ఎమ్మెల్యే అవుతుంటా మల్కాయికి. ఇప్పుడు లేదా అవకాశం మీకు? టీడీపీ లేదు కాబట్టి నేను పోయిన మళ్ళీ పక్కన పెట్టండి, వేరే పార్టీలో ఇంత పవర్ వేరే పార్టీలోకి పోయే ఆలోచన నాకు లేదు మొదలు. అసలు మీరు అన్న టీడీపీ లేదు కదా ఫస్ట్, ఇక్కడ లేదు, ఇక వదిలేసినాం కదా. అందుకే సైలెంట్ మళ్ళీ సర్వీస్ చేసుకుంటున్నాం. పార్టీ ఉంటే పార్టీలో చేరే ఆలోచన లేదు. లేదండి, ఇప్పుడైతే లేదు. ప్రస్తుతం ఇండివిజువల్ గా చేయండి, ఇండిపెండెంట్ గా చూద్దాం, ట్రై చేద్దాం ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు అన్నట్టు అవతల వ్యక్తికి ఓట్లు వేయకండి అని చెప్పే బదులు నేనే నిలబడుతున్నా నాకు ఓటేయండి నేను అడగొచ్చు కదా. 5 లక్షల ఓట్లున్నాయండి మల్కాయి కాన్స్టిట్యున్సీలో. 5 లక్షల చులుక పై ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 5 లక్షలు నాకు 30,000-40,000 పడితే నేను గెలవలేను కదా. ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా 30,000-40,000 పడితే నేను గెలవలేదు. నా క్యాస్టే, ఆల్ క్యాస్ట్ ఉంటారు నా దగ్గర. అందరు క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఉంటుంది, బీసీ ఉంటుంది, మైనార్టీస్ ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరు ఓట్లు వేసినా కూడా 30,000 అవుతాయి.